శరీరంలో చాలా ముఖ్యమైన భాగం దంతాలు. మనిషి చిరునవ్వుకు అందాన్ని జోడించేది ఈ దంతాలే. తమ పళ్ళు తెల్లగా మిలమిల్లాడాలని చాలా మంది కోరుకుంటారు. వీటి కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తారు. రకరకాల టూత్ పేస్ట్లను వాడతారు. హోమ్ రెమెడీలను పాటిస్తారు. కానీ టూత్ బ్రష్ విషయంలో పొరపాట్లు చేస్తారు. విరిగిపోయిన పళ్ళు అలాగే ఉన్నా కూడా వాడేస్తూ ఉంటారు. ఒక టూత్ బ్రష్ ని పదే పదే ఉపయోగించడం వల్ల నోటిలో దంతాల సమస్యలు వస్తాయి. ప్రతి 2 నెలల నుంచి 3 నెలల వరకు టూత్ బ్రష్ ను మార్చేయాలి. బ్రష్ విరిగిపోయేంత వరకు ఎవరు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో పళ్ళ సమస్యలున్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు 2 నెలలకు ఒకసారి బ్రష్ ని మార్చాలి. టూత్ బ్రష్ ముళ్ళగరికలు దంతాలను శుభ్రం చేయడంతో పాటు సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి. దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బ్రష్ పై ఉండే బ్రిజిల్స్ బలహీనపడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో పాటు వైరస్లు దంతాల్లో రంధ్రాలు చేరతాయి. కొన్ని రోజుల తర్వాత టూత్ బ్రష్ ను వేడి నీళ్లలో కొంచెం సమయం ఉంచడం మంచిది. టూత్ బ్రష్ ని ఎక్కువసేపు వాడడం వల్ల కూడా బ్యాక్టీరియా జర్మ్స్ ఆశ్రయించే అవకాశం ఉంది. దీనివల్ల దంతాలు చిగుళ్ళు సంక్రమణ ప్రమాదం కలుగుతుంది. కొందరు అదే పనిలో పళ్లపై ఎనామిల్ దెబ్బతినేలా చాలా గట్టిగా ఎక్కువసేపు బ్రష్ చేసి వాడతారు. అలా చేయడం వల్ల పళ్ళు చిగుళ్ళు దంతాలు దెబ్బతింటాయి. బ్రిజిల్స్ మృదువుగా ఉండే బ్రష్లను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.